సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న డ్రగ్స్, ఆల్కహాల్, ర్యాగింగ్ కారణంగా యువత పెడద్రోవ పడుతోందని, వాటి వల్ల అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, స్వల్ప ఆనందం కోసం వారు చేసే తప్పులకు కుటుంబాలు కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల అన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో విద్యార్థులు డ్రగ్స్, ర్యాగింగ్, ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో నిర్వహించిన అవగాహన సదస్సులో రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్ బారిన పడిన అనేక మంది విద్యార్థులు శారీరక రుగ్మతలతో తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లు మద్యం, డ్రగ్స్ వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా పడుతున్న మానసిక, శారీరక బాధలను వివరించారు. నేడు అనేక చెడు వ్యసనాలకు విద్యార్థులు అడిక్ట్ అవుతున్నారని, అవి కేవలం స్వల్ప ఆనందాన్ని ఇచ్చినప్పటికీ వాటి ప్రభావం మన జీవితాలను తీవ్రస్థాయిలో నాశనం చేసే విధంగా మార్పులు తెస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు పూర్తిగా వాటికి దూరంగా ఉండాలని సూచించారు. వైస్ ఛాన్సలర్ వై శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన దుస్సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఎవరైనా స్కూల్ స్టడీ బాగా చదువుతున్న వ్యక్తి సడన్గా చదువు అనేది బాగా నెగ్లెక్ట్ చేస్తున్నా, ఆబ్సెంట్ అవుతున్నా, తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా లేదు నేను నా దగ్గర ఒక సబ్స్టెన్స్ ఉంది, ట్రై చేసి చాలా బాగుంటుంది, ఇలా కొంచెం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా, లేదంటే ఒక వ్యక్తి ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తాను, కన్జ్యూమ్ చేసేవాడు ఎప్పుడు కూడా ఒకడే చేయడు, దొంగ ఒకడే కాదు కదా, నలుగురు తయారు చేయాలి. సో దట్ ఏంటి దాని పర్పస్ ఏంటంటే నేను ఒకనే వాళ్ళ కోసమే అది అవైలబిలిటీ ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం. సో ఎప్పుడు కూడా ఇలా మీరు ఎవరైనా గమనించి ఆకలి తగ్గి వెయిట్ లాస్ అవ్వడం, ఇలా అనామంగా ఉండి, తర్వాత నేను ఇందాక చెప్పినట్టు అంటే నార్మల్గా ఉన్న వ్యక్తి యాంగ్జైటీగా, చిరాగ్గా, ఒడుకు లేదా హెల్త్ ఇష్యూగా అనిపిస్తే మాత్రం మీ ఫ్యాకల్టీ ఈ డ్రగ్ అబ్యూస్ కంటూ కన్సర్న్ పర్సన్ ఉంటారు, వాళ్ళు మీరు కలవచ్చు. మీ ఫ్రెండ్కి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, మెయిన్గా డ్రగ్కి సైకియాట్రిస్ట్, జనరల్ మెడిసిన్ ఆర్ న్యూరాలజిస్ట్ ముగ్గురులో ఎవరైనా కలవచ్చు, ప్లస్ కౌన్సిలర్స్ కూడా